సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి. వాళ్ళు చేసిన జన్మ కర్మ పాపాల్లో వాళ్ళు చస్తే నరకానికి పోతారని చెప్పండి. వారు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదని చెప్పండి. వాళ్ళు నరకానికి పోకుండా వారి ఆత్మలు మోక్షానికి వెళ్ళడానికి పర్మిషన్ నేను చేశాను. ఏంటా పర్మిషన్ అంటే, వారి ఆత్మల యొక్క పాపశాపం పూర్తిగా నేను తీసివేయడానికి పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించాను, మరణాన్ని జయించి తిరిగి లేచాను. కనుక నన్ను నమ్మిన ప్రతి ఒక్కడికి నేను ఎలా నిత్య జీవం కలిగి ఉంటానో నా బిడ్డలు కూడా నిత్య జీవం కలిగి ఉంటారు. భూమి మీద ఎవరికైనా మరణం వస్తుంది, కానీ రెండవ మరణం అది చాలా భయంకరమైందని చెప్పండి. ఆ రెండవ మరణమే ఆత్మ చనిపోయాక నరకానికి వెళ్ళడము. దేవుని యొద్దకు వెళ్లకుండా ఆత్మ నిత్య నరకానికి వెళ్తే కోడిగుడ్లో నుండి బయటకు వచ్చిన కోడిపిల్ల తల్లి యొద్దకు వెళ్లకుండా అది నిప్పుల్లో పడేస్తే ఏమవుతుందో, పెన్లో రీఫిల్ తీసినప్పుడు, సోప్ బాక్స్ నుండి సోపును వేరు చేసినప్పుడు, మొబైల్ ఫోన్ బ్యాటరీని వేరు చేసినప్పుడు అది ఆగిపోతుంది. అలాగే మానవ దేహంలో ఆత్మ బయటకు వచ్చినప్పుడు మానవ దేహము ఆత్మ వేరైంది. అయితే బయటకు వచ్చిన ఆత్మ తను అనుగ్రహించిన వారికి వెళ్ళాలని కోరుతుంది. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు అది చేసిన పాపాలు, జన్మ కర్మ పాపాలు పరలోకానికి వెళ్లకుండా, పరమాత్మ యొద్దకు వెళ్లకుండా నిత్య నరకాగ్నిగుండానికి లాగివేస్తుంది, పాతాళ అగ్నిగుండానికి. నరకాగ్నిగుండానికి నీ ఆత్మను పంపుకోవద్దు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. నీ ఆస్తిపాస్తులతో పరలోకానికి వెళ్ళలేవు, పేరు ప్రఖ్యాతులతో వెళ్ళడు, అందచందాలతో వెళ్ళడు. మరి ఎవరు తీసుకెళ్తారు? ఒకే ఒక్కడు తీసుకెళ్ళగలడు, పాపం లేనివాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు నీ కొరకు? నీ కొరకు ఆయన శిక్షలు పొందాడు, ఆయన మరణ శిక్షణ పొందాడు నీ కొరకు. ఆయన ఒక్కడే నిన్ను పరలోక మార్గాన్ని తీసుకుని వెళ్ళగలడు.